నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ తులసి బాలకృష్ణ గారు రచించిన జలసి అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 25/6/1976లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. కొంప మునిగిపోయిందర్రోయ్! తలుపుల దభేలను తెరుచుకుంటూ లోపలికి ఊడిపడ్డాడు రాధగాడు. హుషారుగా జరుగుతున్న ఆటకి ఆటంకం జరిగింది. అందరం ఒక్కసారిగా వాడి వైపు చూశాము. వగరుస్తూ మంచం మీద కూలపడ్డాడు వాడు. ఏమైనా చెప్తాడేమోనని వాడినే చూస్తున్నాము. వాడు మాత్రం తెగ ఒగిర్చేస్తున్నాడు. అందరం కూడా మొత్తానికి ఏదో ప్రమాదం జరిగిందని శంకించాము. వాడికేసే చూస్తూ యథాలాపంగా చేసినట్లు చేతిలో మొక్కలు దించేశాను నేను. మిగతా ముగ్గురు కూడా నన్ను ఫాలో అయ్యారు. నా ఆట పోయేలాగుంది. రాధాగాడి రాక నిజంగా నాకు లోపల ఆనందంగానే ఉంది. నెమ్మది కలిసి వాడి పక్కన మంచం మీద కూర్చుంటూ వాడి భుజం మీద చెయ్యేసి, ఏమిట్రా అన్నాను. వాడు నెమ్మదిగా సర్దు కూర్చున్నాడు. అందరూ ముందుకు వంగి విశ్వరూప సందర్శనమైనట్టు కన్నార్పకుండా చెవులు రిక్కించి వాడినే చూస్తున్నారు. వాడు గొంతు సవరించుకున్నాడు. అనుకుని చేసినట్లు అందరం ఒక్కసారి ముందుకు జరిగాము. మంచినీళ్ళు అన్నాడు వాడు. ఛే అన్నారు మళ్ళీ అంతా ఒక్కసారి. విసుక్కుంటూ లేచి గబగబా కూజా తీసుకొచ్చి వాడికి అందించాను. వాడు దాన్ని ఎత్తి గడగడ త్రాగి అమ్మయ్యా అని ఓసారి త్రేయించి అందరి వైపు ఓసారి చూశాడు. మోరారిగడి కథకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందిట. ఒత్తి కాలి బాంబు పేలింది. పై కప్పు మా తల మీద కూలిపోయింది. మా క్రింది భూమి అతి వేగంగా పాతాళంలోకి జారిపోతోంది. మద్రాసులో సాహితీ సంస్థ ఏదో ఈ పోటీ నిర్వహించిందిట. 200 రూపాయల క్యాష్ ప్రైజ్ అది. పైగా ఈ కథని ఆ కాంతి పత్రిక వాళ్ళు ప్రచురిస్తారట త్వరలో చెప్పాడు. నా మెదడులో ఎవరో ఆగి ఆగి గసిక దిగ్గొడుతున్నారు. అందరి పరిస్థితి అలాగే ఉంది. రామ్మూర్తి గారు చెప్పారు ఇందాక. నిన్న పేపర్లో వచ్చిందట ఈ న్యూసు. ఆ విజయోత్సాహంలో నిన్న రాత్రికి రాత్రి ఇంకొక కథ కూడా రాసేసేటవాడు. బాధగా చెప్తున్నాడు రాధాగాడు. అందరూ మన కర్తవ్యం ఏమిటిప్పుడు అన్నట్టుగా నా వైపు చూస్తున్నారు. నెమ్మదిగా దిండు గోడవారగా నిలబెట్టి దానికి జారగిలబడి కళ్ళు మూసుకుని కణతల మీదకి చేయిపోనిచ్చాను. పెదాలకు ఏదో తగులుతూ ఉంటే నెమ్మదిగా కళ్ళు విప్పాను. సిగరెట్టు. ఎవరో ఆపద్బాంధవుడు నా పెదాల మధ్య సిగరెట్టు ఉంచి అగ్గిపుల్ల వెలిగించారు. ఆ అమృత హస్తం ఎవరిదా అని చెయ్యి పొడవునా చూసుకుంటూ మొహంలోకి చూశాను. ఓ క్షణం చిరునవ్వు చిందించాడు మా సింగు. కళ్ళతో కృతజ్ఞతలు చెప్పి మళ్ళీ ఆలోచనలో పడ్డాను. మిగిలిన 4 మాటల్లో పడ్డారు. ఇంతలోనే వీడింత కొంపలు ముంచేస్తాడని కళ్ళలో కూడా అనుకోలేదు గురు, బాధగా అన్నాడు చక్రి. ప్రైజ్ వచ్చినంతలో మనకి పెద్ద ప్రమాదం ఏమీ లేదు కానీ కాంతిలో పడిందంటే మాత్రం వాడికి కళ్ళు నెత్తుకెక్కిపోతాయి. వాడికేమిటి ఎవరికైనా అంతే. ఆ పత్రికలో కథ పడటం అంత సులభం కాదు. అనుభవం మీద మూలిగాడు అప్పారావు తన తిరిగొచ్చిన కథల్ని తలుచుకుంటూ. మన కళ్ళ ముందు తిరుగుతూ అసలు ఈ వెధవ అంత ప్రైజ్ కొట్టేసేటంత మంచి కథ ఎప్పుడు రాశాడని ఆశ్చర్యంతో కూడిన బాధతో చూశాడు మాసింగు. ఏదో నాటకాలంటూ తిరుగుతున్నాడు వీడి బొంద. ఎన్ని నాటకాలు ఆడితే వీడికి పేరు ప్రతిష్టలు వచ్చి చస్తాయిలే అనుకున్నాము. అంతకీ మన సహాయ శక్తిలా వాడికి సహాయ నిరాకరణోద్యమం జరిపి వాడు మన పరిధిని దాటిపోకుండా వీలైనంతగా జాగ్రత్త పడుతూ ఉండగానే వీడి దుంప తెగ ఇలా మనకింత ఘోరం తలపెడతాడని కల్లో కూడా అనుకోలేదురా దేవుడో. నీరు గారిపోతూ అన్నాడు చక్రిగాడు. గొంతు సవరించుకుంటున్నట్టుగా నేను దగ్గాను. మాటలాగిపోయాయి. చక్రి మళ్ళీ ఏదో అనబోయాడు కానీ సింగు వాడి నోరు నొక్కేశాడు. నోరు మొయ్యరా, గురువు ఏదో చెప్తున్నాడు అంటూ. నేను మంచం దిగి నాటకాల అలవాటు ప్రకారం గదిలో అటు ఇటు మూవ్మెంట్స్ తీసుకుంటూ మాట్లాడటానికి ఉపక్రమించాను. చాప మీద కూర్చున్న మిత్ర బృందానికి ఏ యాంగిల్లో కూర్చుంటే నన్ను ఈజీగా ఫాలో అవ్వచ్చో అర్థం కాక మెడల్ని తిరగలి రాళ్లల్లా తిప్పుతూ కష్టపడిపోతున్నారు. ఎన్నాళ్ళు మనతోనే ఉద్యోగం చేస్తూ మనతోనే ఆడుతూ మనతోనే నాటకాలు వేస్తున్న మొరారిగాడు ఈనాడు మనల్ని మించి ఎదిగిపోయాడని కదూ మనం ప్రస్తుతం బాధపడుతున్నది. తల పంకిస్తూ పచారులు చేస్తూ సాలోచనగా అన్నాను. ఏదో సాల్వేషన్ చెప్తాననుకున్న శ్రోతలకి ఆశాభంగం కలిగింది. వాళ్ళ ఏకాగ్రత కొంచెం సడలింది. కానీ వాళ్ళకి నా మీద గురి, భయం, గౌరవం ఉండటంతో వాళ్ళ మనోభావాలు బహిర్గతం కాకుండా జాగ్రత్త పడ్డారు.
ఆ మధ్యనేదో నాటిక గీకాడు, ఆడాము. ఏదో అసోసియేషన్ అన్నాడు, చేరాము. కాంపిటీషన్స్ అన్నాడు, పాల్గొన్నాము. ఈ నాటకాల్లో వాడు ఎంతగా తంటాలు పడ్డా ఈ పేట దాటి, మహా అయితే ఈ ఊరు దాటి వాడి పేరు బయటకు పోలేదు ఎన్నాళ్ళు. కానీ ఈనాడు వాడు కథలు మొదలెట్టాడంటే అసలు నాటకం మొదలైందన్నమాట. ఇది పూర్తి కాకముందే తెర వేసేయాలి అన్నాను గంభీరంగా. అంతా ఒక్కసారిగా మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ అలా గురు అనౌన్స్ చేసిన ప్రైజ్ వాళ్ళు ఇవ్వక మానరు, అంగీకరించిన ప్రకారం ఆ పత్రిక వాళ్ళు కథని అచ్చయ్యక మానరు. దాంతో వీడు వెర్రెక్కిపోయి రోజుకు 4 కథలు రాసి అన్ని పత్రికలకు విరజిమ్మేస్తాడు. అనతి కాలంలోనే వీడి పేరు ప్రతిష్టలు ధరల్లా ఆకాశంలో చుక్కల పక్క ఇళ్లలో కాపురం పెట్టేస్తాయి. అందరిలోనూ అక్కసు, చెప్పలేని ఆవేదన. తీరిగ్గా సిగరెట్ వెలిగించి తాపీగా పొగ వదులుతూ నేను పచారులు చేస్తూ అంతా వింటూనే ఉన్నాను. మళ్ళీ గొంతు సవరించుకుంటూ చిన్నగా దగ్గాను. నిశ్శబ్దం. అందుకే ఆ ఫీల్డ్లో వాడు ఎదిగిపోకుండా మనం జాగ్రత్త పడాలి. మళ్ళీ నాటకాల్లోకి లాగుదాం అన్నాను. కానీ గురు, నాటకాల్లో అయినా వాడిదే పై చేయి కదా మన గ్రూపులో. అదేం చిత్రమో, ఎంత చిన్న వేషం వేసిన జనమంతా వాడినే పొగుడుతారు. ఇక డైరెక్షన్ సరే సరి, వాడికి తప్పితే మనలో ఇంకో వెధవకొచ్చి చావదయ్యే. తన ధర్మ సందేహాన్ని కంగారు మిళితం చేసి వెలిబుచ్చాడు చక్రి. ఓరకంట వాడికేసి చూసి అలవోకగా నవ్వాను. తాను అనుమానంగా ప్రశ్నార్థకంగా నా వైపు చూస్తున్న సింగ్ ఆ నవ్వులని భావాన్ని గ్రహించిన వాడిలా ఈజీగా ఫీల్ అయిపోయి చక్రి వైపు, నీకేం తెలుసు మన గురువు తెలివితేటలు అన్నట్టుగా ఓ వెటకారపు చిరుమందహాసం విసిరాడు. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం వాడిని కథలు రాయకుండా అడ్డటమే. అంతకంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు వచ్చే ఆశ వాడికి చూపిస్తే కానీ వాడు మన దారికి రాడు. నాటకాల్లో వాడికి సరైన తోడ్పాటు మన నుంచి లేక వాడు ఈ కథల మీదకు మళ్ళాడు. కానీ మళ్ళీ నాటకాలంటే అమాంతం వచ్చేస్తాడు. నాటకం ఒకటి బ్రహ్మాండమైంది రాయి గురు, నీ ఇష్టం వచ్చినంత టైం తీసుకుని అందాము. వాడిని ఏమాత్రం తొందర పెట్టద్దు. దాని సాయం ఎప్పటికప్పుడు వాడు రాసిన డైలాగులు చదివి వాడిని వీలైనంత వరకు నిరుత్సాహపరిచి, నువ్వు కూడా పెద్ద రచయితల స్థాయికి రాయగలవు గురు, టైం తీసుకుని రాయి అని ఓ పట్టాన వాడు ఆ రచన పూర్తి చేయకుండా కథల మీదకి మళ్ళకుండా మన శాయశక్తుల తంటాలు పడదాం. ఈ విధంగా వాడు కథలు గట్ట రాయకుండా చాలా నాళ్లు తప్పించవచ్చు. చచ్చే చెడి వాడు నాటకం పూర్తి చేసి ఇంతకంటే బాగా నేను రాయలేను నాయనో అన్ననాడు మనం రిహార్సల్స్ మొదలు పెడదాం. ఈసారి వాడిని డైరెక్షన్ యాక్షన్ జోలికి రాకుండా ప్రొడక్షన్ సైడ్ చూసుకోమందాం. ఎందుకంటే రిహార్సల్స్ సరిగ్గా జరగకపోతే వాడికి అనుమానం రావచ్చు. ఈసారికి దర్శకత్వ బాధ్యత మనలో ఎవరెవరు తీసుకుందాం. రిహార్సల్స్ పూర్తయి పెర్ఫెక్షన్ వస్తే గాని హాల్ బుక్ చేయొద్దని చెబుదాము. వాడి రచనకు ఒక సార్థకతను తీసుకురావడమే మన ధ్యేయమని కోతలు కోసేద్దాము. పొగడ్తలతో వాడిని అందలం ఎక్కించేద్దాము. మొత్తానికి నేను చెప్పేది ఏమిటంటే, వాడి కథలు కాకరకాయలు రాసి పేరు ప్రతిష్టలు తెచ్చుకుని మన గుండెల్లో మంటలు రగల్చకముందే వాడిని మళ్ళీ నాటకాల మీదకు మరల్చి అవైనా ఇదిగో అదిగో అంటూ నాంచి మన శాయశక్తిలా వాడిని నిరుత్సాహపరిచి వాడు మళ్ళీ మామూలు మోరారిగానే ఉండేలా చేద్దాం అని ఉపన్యాసం ముగించి కూర్చున్నాను. అందరి కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఓకే, రైటో, అలాగే, డన్ అంటూ హుషారుగా పలికారు అంతా. ప్లాను ప్రకారం మొరారిని హిల్ టాప్ రెస్టారెంట్లో హాజరుపరిచి అంతా నా కోసం ఎదురు చూస్తున్నారు. అందరికీ ఒక్కసారి చెయ్యూపి విష్ చేసి నా కోసం ఎదురు చూస్తున్న కుర్చీని సంతోషపరిచాను. కథ రాసేవట కదూ అన్నాను హీన స్వరంతో. ఇంత నీచమైన పని చేశావా అన్నట్టుగా ఉందది. మురారి దెబ్బతిన్నాడు పాపం. అభినందిస్తాననుకున్నాడు. అవును గురు, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దానికి. కాంతిలో త్వరలో పడుతుంది. ప్రైజ్ వచ్చిన దానికంటే పత్రికలో పడుతున్నందుకు ఆనందంగా ఉంది గురు. పేరు నలుగురికి తెలుస్తుంది కదా. విధి లేక తనంతటి తానే ఆనందంగా చెప్పుకుపోయాడు మురారి. బాగానే ఉంది, కానీ గురు, నాటకాలు లాంటి జీవకళ మరి ఏది లేదనేవాడివి మర్చిపోయావా అన్నాను సూటిగా. మర్చిపోవటం ఏమిటి, భలేవాడివే. ఎప్పటికైనా నేను అదే మాట అంటాను. పోతే నాటకాలకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. పైగా ఇది 10 మంది సహకారం మీద ఆధారపడ్డ విషయం. కానీ కథ అలా కాదు. ఒక్కళ్ళం ఏ మూల కూర్చున్నా జరిగిపోతుంది. ఖర్చు లేదు, డబ్బు పేరు వస్తుంది. అదృష్టం బాగులేక అచ్చవకపోయినా జరిగే నష్టమేమీ లేదు అన్నాడు. అది సరే గురు, నిజం చెప్పాలంటే నువ్వు అడిగినప్పుడల్లా నీకు ప్రోత్సాహ సహకారాలు మేమివ్వలేదు. కానైతే నీలో ఉన్న టాలెంట్ మా ఎవ్వరిలోనూ లేదన్న విషయం
ఏనాడో ఒప్పుకున్నాము, ఇప్పుడు ఒప్పుకుంటున్నాము. నువ్వు నాటకాలు విరమించుకుని కథలు కాకరకాయలు మొదలెట్టడం మాలో ఎవ్వరికీ సుతరాము ఇష్టం లేదు. ప్రదర్శన ఇస్తూ ఉండగా ప్రత్యక్షంగా నీకు లభించే అప్లాజ్ నాటకాల్లో తప్ప ఇంకే కళలో ఉంది చెప్పు. ఇదిగో గురు, నీకు మన ఫ్రెండ్స్ అందరి తరపున ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఏమిటి వింటున్నావా? నువ్వు బాగా విను, ఆలోచించు. నువ్వు ఒక మంచి బ్రహ్మాండమైన 2.5-3 గంటల ఫుల్ లెంగ్త్ ప్లే ఒకటి రాయి. ఆ నాటకాన్ని మేమంతా ఇంకొక పని అనేది పెట్టుకోకుండా అహోరాత్రాలు శ్రమించి ఒక కళాఖండంగా సృష్టిస్తాము. అడుగంటిపోతున్న నాటక రంగానికి ఆణిముత్యం లాంటి రచనని అందించిన ఖ్యాతి నీకు దక్కుతుంది. కానైతే ఈ నాటక రచనా కాలంలో నువ్వు ఇంకా మరి కథలు కాకరకాయలు అంటానికి కుదరదు. మేమందరం నిద్రాహారాలు మానేసి జీవిత సమస్యగా భావించి నువ్వు రాయబోయే నాటకాన్ని నా భూతో నా భవిష్యత్తు అనిపించుకోగలిగే అపూర్వ కళాఖండంగా నిరూపించదలుచుకున్నాము. దీనికి అర్జెన్సీ ఏమీ లేదు. టేక్ యువర్ ఓన్ టైం. చెప్పటం పూర్తి చేసి ఎండిపోయిన గొంతుకును తడపటానికి మంచినీళ్ళు అందుకుంటూ మురారి కళ్ళల్లోకి చూశాను. అతని కళ్ళల్లో నీళ్లున్నాయి. అతని ఆధారాల మీద దరహాసం చెందులాడుతోంది. నిజంగా నిజంగా మీరంతా నా పురోభివృద్ధికి ఎంతలా తప్పిస్తున్నారా? ఒక అపూర్వ కళా సృష్టి నా చేతుల మీదుగా జరగటానికి ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవటానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా? నిజంగా ఎంత అదృష్టవంతుణ్ణి గురు అన్నాడు నా చేతులు పట్టుకుంటూ. చచ్చా, ఇదేంటి గురు, నీలాంటి కళా స్రష్ట మా స్నేహితుడని చెప్పుకోవటానికి మేము గర్వపడాలి అన్నాను, లోపల మండిపోతూ ఉన్న పైకి ఆప్యాయతను వలకబోస్తూ. సరే గురు, ఈరోజే నాటక రచన మొదలు పెడతా. అనతి కాలంలోనే. లేడికి లేచిందే పరుగుట, తొందర ఏం లేదు. ఇన్నాళ్ళు మనం వేసిన నాటకాలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు నీ సృష్టి ఒక ఎత్తు. ముందు చక్కటి ప్లాట్ కోసం ఆలోచించు. మాకు కూడా ఏదైనా తట్టితే చెప్తాము. నువ్వు రాసే ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క రస గుళికలా ఉండాలి. ఎన్ని నెలలైనా, ఆఖరికి ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, తెలిసిందా అన్నాను. సంతోషంగా తల ఊపి మా అందరి దగ్గర సెలవు తీసుకుని హుషారుగా బయటకు నడిచాడు మురారి. అతను పూర్తిగా కనుమరుగయ్యాక విజయ గర్వంతో మా ఇడియట్స్ వైపు చూశాను. వికటాట్టహాసం చేశారంతా. పేకాట రోజులాగే జోరుగా సాగుతోంది. పాపం పిచ్చిముండావాడు తిండి కూడా సరిగ్గా తినటం లేదుట. రాత్రిళ్ళు 1 గంట 2 దాకా మెలకుగా ఉంటున్నట్ట. పాపం నిజంగానే పిచ్చోళ్ల తయారయ్యాడు గురు అన్నాడు చక్రి పడి పడి నవ్వుతూ. మరేమిటనుకున్నావు, గురువుగారు ప్లాన్ వేశారంటే తిరుగులేదు. వాడిప్పుడు కథల జోలికి అసలు పోవటం లేదు. కళాఖండ సృష్టిలో పడిపోయాడు. ఇతివృత్తం బాగోలేదని, పాత్రలు సరిగ్గా లేవని, స్టార్టింగ్ బాగోలేదని అడుగడుగున అడ్డుతూ వచ్చాము. రాసిందే మళ్ళీ మళ్ళీ మార్చి మార్చి రాస్తూ వాడు ఈ 2 నెలల్లోనూ మొదటి రంగం మాత్రం పూర్తి చేయగలిగాడు. ఇంకా వాడిని ముందుకు సాగనివ్వాలి. లేకపోతే ప్లాన్ మొదటికే బెడిసి కొట్టి నాటక రచన నా వల్ల కాదు గురు అని వాడు మళ్ళీ కథల మీద పడితే కొంపలు మునిగుతాయి అన్నాడు సింగు సిగరెట్టు పొగను ఆగి ఆగి రింగులుగా వదులుతూ. మేము ఎన్ని వంకలు పెట్టినా, ఎన్ని విమర్శలు చేసినా ఓపిగ్గా వింటూ నిరుత్సాహపడక నాటక రచన పూర్తి చేశాడు మురారి. నిజానికి ఆ నాటకం ఇతివృత్తం కానీ, అందులోని పాత్రల్ని కానీ మేము అసలు సరిగ్గా అర్థం చేసుకోలేదు. వాడిని నిరుత్సాహపరచడమే మా పనిగా పెట్టుకుని విమర్శించుకుంటూ వస్తున్నాము. ముందు స్త్రీ పాత్ర లేకుండా నాటకం రాయమన్నాము. కొన్ని రోజులు అయ్యాక స్త్రీ పాత్ర లేనిదే నాటకం రక్తి కట్టదన్నాము. ఇంకొన్ని రోజులు పోయాక నాటకం కమర్షియల్గా కూడా ఆడటానికి పనికొస్తుంది, 2 ఆడపాత్రలు పెట్టు అన్నాము. అలా వాడి దుంప తెంపేశాము. కానీ వాడు మొండిపెండం. నిరుత్సాహపడడాయే. రోజుకు 5-6 గంటలైనా కనీసం వాడు స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడని వాళ్ళ తమ్ముడు చెప్పాడు. గడ్డం గిడ్డం పెంచి మంచి రచయిత షేప్లోకి వచ్చేశాడు. ఇంకా రచనని విమర్శించడానికి కుదిరేలా లేదు. ఎలాగోలా ప్రదర్శన పేరుతో మరొక 6 నెలలు నాంచి చేతులెత్తేస్తే మళ్ళీ రచన జోలికి రాడు. నా శాయశక్తుల అకుంఠిత దీక్షతో ఈ రచనను సాగించాను గురు. మీలాంటి సహృదయులు వెలుగుచ్చిన ప్రతి సూచనని అతి జాగ్రత్తగా పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పులు చేశాను. రచన పూర్తయ్యాక కనీసం 25 సార్లైనా మొత్తం నాటకం చదివి చూశాను. పరిషత్తు నాటకంగానూ ప్రొఫెషనల్ నాటకంగానూ కూడా ఇది పనికొస్తుందని నేను భావిస్తున్నాను. నా మట్టుకు నాకు ఎటువంటి మార్పులు ఇక అవసరం లేదనిపిస్తోంది. మీరు చెప్పినట్లు మీలో ఎవరైనా ఈ నాటక దర్శకత్వ బాధ్యత వహించి జయప్రదంగా నిర్వహించండి. నేను కార్యనిర్వాహకుడిగా మీ ప్రదర్శనకు తోడ్పడి ప్రేక్షకుడిగా నా స్వకల్పిత రచనా స్వరూపాన్ని కళ్ళారా చూసి ఆనందిస్తాను అన్నాడు ఎంతో ఆనందంతో.
ఆ నాటకం రాతప్రతిని నా చేతిలో పెడుతూ, నువ్వింత కష్టపడి రాసినప్పుడు మేం మాత్రం ప్రదర్శన విషయంలో శ్రద్ధ తీసుకోవా గురు? ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చాకే ప్రదర్శిద్దాం, ఓకే అన్నాను. మరొక 2 నెలలు గడిచాయి. మళ్ళీ రోజులాగే పేకాట జోరుగా సాగుతోంది. వెర్రి మొండావాడు రిహార్సల్స్ బ్రహ్మాండంగా చేసేస్తున్నాం అనుకుని ఉంటాడు. ఏదో వంకతో రిహార్సల్స్ దగ్గరికి వాడిని రానియకుండా తప్పించేస్తున్నాం కదూ పాపం. రోజు ట్యాంకు బండి మీద రాత్రి చాలాసేపటి వరకు కూర్చుంటున్నట్ట నాటకం గురించి మధుర స్వప్నాలు కంటూ అన్నాడు అప్పారావు గారపళ్ళు బయటకు పెట్టి నవ్వుతూ. ఈలోగా ఇంకొక కమర్షియల్ నాటకం ఐడియాలో కూడా ఉంచమని చెప్పాను. పాపం ఆ ఆలోచనలో కూడా ఉండుంటాడు. వారం రోజుల నుంచి మన దరిదాపులకి రాలేదు అన్నాను నవ్వుతూనే రిప్లై ఇస్తూ. దబేలు మన తలుపులు తెరుచుకుని ఒక వ్యక్తి మా మధ్య బోర్లా పడ్డాడు. జుట్టు పట్టుకుని ముఖం పైకెత్తి చూశాను. రాధాగాడు. కొంప మునిగిపోయిందర్రోయ్ అన్నాడు. 8 నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఈసారి ఆట గెలిచే అవకాశం చాలా ఉన్నా విధి లేక మొక్కలు మూసేశాను. నీ బొంద, నీకు ప్రతిదీ కొంప మురిగినట్టే కనిపిస్తుంది, ఏమిటో సరిగ్గా చెప్పాడు అంటూ కసిరాను. లేదు గురూజీ, ఇక మనం పెందలాడే ఆత్మహత్యలు చేసేసుకోవటం మంచిది. మనం తవ్వుకున్న గోతులు మన కోసం సిద్ధంగా ఉన్నాయి. ఈ సిగరెట్ మొక్కలకి, ఈ పేక మొక్కలకి, ఈ రూముకి, హేమ్మాలిని క్యాలెండర్కి గుడ్ బై చెప్పేసి కట్టగట్టుకుని బయలుదేరండి. మొహం కందగడ్డలా చేసుకుని గుడ్ల నీళ్లు కుక్కుకుంటూ వృద్ధ స్వరంతో అన్నాడు రాధాగాడు. అందరికీ మతులిపోయాయి. వాడి చుట్టూ చేరి బలవంతం మీద వాడిని మంచం మీద కొదేశాము. వాడు రుమాలతో కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీరేశాడు. సంగతి ఏమిటో చెప్పి చవరా దిక్కుమాలని పీరుగా అన్నాను. మురారిగాడు అంటూ ఆగి అందరి వైపు చూశాడు. అందరం వాడిని మింగేసేలా చూస్తున్నాం. సస్పెన్స్ భరించలేక చచ్చిపోతున్నాం. మురారిగాడు మన కోసం రాసిన నాటకాన్ని మనకిచ్చే ముందరే ఓ కాపీ కాంతి పత్రిక దీపావళి నాటికల పోటీకి పంపించాడట. 1116 ఫస్ట్ ప్రైజ్ గెలిచేసుకున్నట్టరా నాయనో. అన్నారంతా ఏకకంఠంతో. వచ్చే నెలలో ప్రఖ్యాత సినీ నటుల చేత ఆ నాటక ప్రదర్శన వరద బాధితుల సహాయ నిధి కోసం రాష్ట్రంలోని పెద్ద పట్టణాలన్నింటిలోనూ జరగబోతోందిట. అన్నారంతా మళ్ళీ. ఆ పత్రిక వాళ్లే ఈ ఏర్పాటు చేసి పర్మిషన్ కోసం వీడికి రాశారట. అన్నిటికన్నా ముఖ్యమైనది, అతి ఘోరమైనది, నా ఈ పాపిష్టి కళ్ళతో కళ్ళారా చూసింది ఒకటి ఉంది అని ఇక మాటలు రాక ఆగాడు రాధాగాడు. అప్పటికే సత్తువంతా కోల్పోయిన మిత్రులంతా వాడికేసి రాక్షసుల్లా చూస్తున్నారు. చెప్పినా చెప్పకపోయినా వాడిని చంపేసేలా ఉన్నారు. చెప్పే చచ్చిపోవాలని నిశ్చయించుకున్నాడు వాడు. ఇందాక మీ దగ్గరకని బయలుదేరాను. వాడి ఇంటి ముందు ఒక పొడుగాటి కారు ఉండటం చూసి ఏమిటో విశేషం కనుక్కుందామని వెళ్ళాను. అక్కడ 5 మణుగుల పూలమాలలో మురారిగాడు, వాడికెదురుగా గ్లాస్కో పంచాల అల్చీలో ఖరీదైన మనిషి, ఇంకా ఓహరిద్దరు. మురారిగాడు ఆ దండను మొయ్యలేక మోస్తూ వాళ్ళని తప్పించుకుని నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ప్రైజు సంగతి, సినిమా కళాకారుల ప్రదర్శన సంగతి చెప్పాడు. చెప్పి నన్ను చేయి పట్టుకుని ఆ ఖరీదైన మనుషుల దగ్గరికి తీసుకువెళ్ళి, నిజంగా ఇటువంటి మిత్రులు నన్ను ప్రోత్సహించి నా రచనలోని ప్రతి మాటని సహృదయంతో విమర్శించి నా చేత ఈ కళాఖండ సృష్టికి తోడ్పడి ఉండకపోతే ఈనాడు మీ వంటి పెద్దలు నాలాంటి అనామకుడి దగ్గరకు సినిమా కథ కోసం వచ్చేవాళ్ళు కాదు అన్నాడు. ఆ తర్వాత మాటలు నాకు వినిపించలేదు. ఎప్పుడు బయటకు వచ్చానో తెలియదు. వాడే నన్ను తరుముకొచ్చి, ఇప్పుడే మద్రాసు బయలుదేరుతున్నాను గురు, ఆయనతో మన వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పు. ఈ నాటకాన్ని సినిమాగా తీస్తున్నారు. సినిమా డైలాగులు కూడా నేనే రాయాలట. వెంటనే మొదలెట్టాలి సినిమా. మీరు ఒప్పుకుని తీరాలి అంటున్నారు ప్రొడ్యూసర్ గారు. బహుశా వచ్చే నెలంతా సినిమా కళాకారుల కార్యక్రమంలో గడిచిపోతుంది. వీలు చూసుకుని వచ్చి మీ అందరికీ కృతజ్ఞతలు మళ్ళీ స్వయంగా చెప్పుకుంటాను అన్నాడు అంటూ బాధగా ముగించాడు రాధాగాడు. చేష్టలుడిగిన శ్రోతలు అయోమయంగా ఒకరి ముఖాలొకరు చూసుకుని దుఃఖభారంతో నా వైపు తిరిగారు. గోడకి జార్లబడి తల వెనక్కి వాల్చి తదేకంగా పైకి చూస్తూ చలనం లేకుండా కూర్చుని ఉన్నాను నేను. ఏదో కీడు శంకించిన నా ప్రియ శిష్యుడు సింగ్ నా చేతి మీద చెయ్యేసి కదిపాడు. ఏంటి గురు, మరీ అంత ఇదైపోతే అలా బాధపడకండి అన్నాడు. ఒక వేడి నిట్టూర్పు విడిచి అందరినీ ఒకసారి చూసి, ఓ మంచి కథకి ఆలోచన వచ్చింది అన్నాను. ఆశ్చర్యపోయారు అందరూ. కథ? నువ్వు కథ రాయటమా? ఈ సమయంలో కథకి ఆలోచన? ఏం కథ? అందరూ తలా ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నలకు జవాబుగా, జలసి
అన్నాను ముక్తసరిగా. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.